వాళ్ళకి అక్కడ ఉన్న కూర్చున్న జనంగా అందరికీ చెప్తున్నాడు. ఏమనంటే, మీరు బోధకులని పిలువబడవద్దు అంటున్నాడు. ఒక్కడే మీ బోధకుడు, నేనే మీ బోధకుడిని, ఇంకెవరు మీకు బోధకులు కారు అంటున్నాడు. మరి ఇప్పుడు ఈ రోజున చాలామంది బోధకులుగా పిలువబడుతున్నారు. మరి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో బోధకులమైన మనము అని అంటున్నాడు. అంటే అప్పటి శిష్యులు బోధకులుగా లేరు, వాళ్ళు శిష్యులుగా ఉన్నారు, నేర్చుకునే దశలో ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా నేర్చుకునే దశలో ఉండి బోధకులను పిలువబడవద్దు అంటున్నాడు. బోధకులుగా పిలువబడవద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు నేర్చుకునే ప్రతి ఒక్కళ్ళు బోధకులా కాదు, ట్రైనర్స్, శిష్యులు. వారు ఇంకా శిష్యులుగానే ఉన్నారు. బాగా నేర్చుకున్న తర్వాత వాళ్ళు బోధకులు అవుతారు. అలాగే టీచర్స్ అంటారు. స్టూడెంట్స్ని టీచర్స్ అంటామా? అంటే చదువు నేర్చుకుంటున్న వారిని మనం టీచర్స్ అను. నేర్చుకుని దాంట్లో పరిపూర్ణ సాధించిన వారిని మనం టీచర్ అంటాం, లేదా బోధకుడు అంటాం. అలాగే ఈ వాక్యాన్ని ఎవరైతే బలంగా నేర్చుకుని వాటిలో ఒక లోతైన సంగతులన్నింటినీ నేర్చుకుని పరిపూర్ణతలకు వెళ్తారో వారిని బోధకులు అంటుంది బైబిల్. అలా లేరా మీరు బోధకులను పిలవడానికి అర్హులు కారు. ఈ రోజున